వెల్కమ్ బ్యాక్ టు లయాస్ లైఫ్. ఇదైతే పార్ట్ 2 ఆఫ్ జూ పార్క్ విజిట్. ఈ వీడియోలో అయితే మనం క్రోకడైల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. క్రోకడైల్స్ అంటే మీ అందరికీ తెలిసింది, మనకి నార్మల్గా క్రోకడైల్స్ తెలుసు, కానీ అలాంటివే 4 టైప్స్ ఉంటాయని మాకు బి జూ పార్క్ పోయినాకనే తెలిసింది. ఏంటి అంటారా? గ్యారియాల్స్, అలిగేటర్స్, క్రోకడైల్స్ అండ్ గ్యావియాల్స్. క్రోకడైల్స్ యాజ్ యూ ఆల్ నో చిన్న ముత్తితో ఉంటాయి. అండ్ అలిగేటర్స్ ఏంటి అంటే అవి చాలా చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, మన చేతిలో కూడా పడతాయి. అండ్ గ్యారియాల్స్ ఏంటి అంటే దాని స్నౌట్ అంటే దాని మూతి చాలా ఎన్లార్జ్డ్, ఇంకా బయటికి ఉంటాయి, బయటికి అయితే ఉంటుంది, అట్లా మనం గుర్తుపట్టవచ్చు. అండ్ ఒక ఫౌల్ ఆర్ జాక్ లాంటిది అయితే కనిపించింది. దాని నెక్స్ట్ ఇక్కడైతే గజరాజు, ఎలిఫెంట్ లేకుంటే హాతీ మేరే సాతీని అయితే మేమైతే చూసినాము. చాలా దూరం ఉందేమో అని ఈ గ్రిల్స్ నుంచి ఫోటో తీస్తున్నాము. దాని లోపలికి వచ్చేలోపే అది అంతే ఫ్రీగా మాకైతే దగ్గర నుంచి అయితే కనిపించింది. ఇది కాగానే నెక్స్ట్ మాకైతే సఫారీ రైడ్ అయితే ఉండే. అండ్ అక్కడ బస్ రెడీగా ఉందని చెప్పేసి అందరైతే లోపలికి ఫాస్ట్గా వెళ్తురు, విండో సీట్ దొరకాలని చెప్పేసి మా వైల్డ్ ఫ్రెండ్స్తో ఈ సఫారీ పార్క్కి స్టార్ట్ అవుదామా. లోపలికి అయితే వెళ్తున్నామని అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం, ఏమేమి యానిమల్స్ అయితే కనిపిస్తాయో అని చెప్పేసి. లోపలికి వెళ్తే 4 to 5 ఎన్క్లోజర్స్ అయితే ఉంటాయంట. ప్రతి ఎన్క్లోజర్కి 2 గేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఎన్క్లోజర్లో ఒక్కొక్క లాంటి యానిమల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ పోగానే మాకు ఇంకో ఎన్క్లోజర్లో మాకు లయన్ అయితే కనిపించింది. వాటిని కూడా మొత్తం కేవ్స్ లోపల అయితే ఎన్క్లోజ్ చేసిర్రు, ఎందుకో తెలియదు కానీ. అండ్ ఇక్కడ చూసిరా మీరు 2 టైగర్స్ అయితే ఇంకో కేవ్లు అయితే లోపల ఉన్నాయి. అవి అయితే ఆడుకుంటున్నాయి, కొట్లాడుకున్నాయి కూడా, అది నేను క్యాప్చర్ చేయలేకపోయినా. అండ్ ఇంకా ముందుకు వెళ్తే అయితే ఫస్ట్ మాకైతే టైగర్ అయితే కనిపించింది. అండ్ అట్లనే లయన్ కూడా కనిపించింది. కానీ ఆ లయన్ మాకైతే మీలాంటి వాళ్ళు మస్తు మందిని చూసినాం, నడువురు అన్నట్టు అది దాని ప్లేస్లోకి ఎంచి కదలలేదు, మాకు ముఖం కూడా చూపించలేదు. అండ్ నెక్స్ట్ పోయినాం చెట్టు మీద దయ్యం నాకేం భయం అన్నట్టు, చెట్టెనక సింహం నాకేం భయం అని అనుకునే లోపే అక్కడ వైట్ బెంగాల్ టైగర్ అని అయితే అర్థమైపోయింది. అది ఆలోచించింది బయటికి వెళ్ళాలా వద్దా, వీళ్ళ ముంగడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించింది. కానీ దానికి బర్దాష్కే బారై మెల్లమెల్లగా అయితే బయటికి అయితే నడుచుకుంటూ వచ్చింది. చూడండి ఎలా చూస్తుందో. అండ్ అట్లనే మెల్లగా అయితే నడుచుకుంటూ వచ్చింది. అండ్ ఇది కూడా మన ఇంట్లో చిన్న పిల్లల లెక్క చాలా నాటీ అవుతుంది, మొత్తం బురదలో పొరలాడినట్టుంది. దాని లెగ్స్ చూడండి, మీకే అర్థమైపోతుంది. అదైతే మనని ఎట్లా చూస్తుంది తెలుసా? పందులు కాదు కానీ మనుషులే గుంపులుగా వస్తారు. నేను బెంగాల్ టైగర్ని, నేనైతే సింగిల్గా నడుస్తా, ఇది నా అన్న రేంజ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది. నీకు దాని ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా కనిపిస్తుందా లయ అంటే? ఏమో నాకు అట్లా అనిపించింది. అండ్ జూ పార్క్ గురించి ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇది 12th October 1963లో స్టార్ట్ అయిందంట. అండ్ ఈడ 192 స్పీషీస్, అంటే దాని లోపల యానిమల్స్ అలాగా 192 స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ అయితే దీని లోపలైతే ఉన్నాయి. అండ్ ఇది మిరాలం చెరువుకి దగ్గరలో అయితే ఉంది ఈ జూ పార్క్. ఇప్పటివరకు మనం జూ పార్క్లో యానిమల్స్ ఎన్క్లోజ్ అయ్యి ఉంటే మనం బయటికి వెళ్ళి చూసినాం. ఇప్పుడేమో మనం బస్సులో ఎన్క్లోజ్ అయ్యి ఉంటే ఆ యానిమల్స్ మనని యానిమల్స్ లాగా చూస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఎన్క్లోజర్కి అయితే వెళ్ళిపోతే మనకి ఇక్కడ పీకాక్ వింగ్స్ ఓపెన్ చేసి అయితే కనిపించింది, డాన్స్ చేయడానికి అయితే రెడీగా ఉండే. అండ్ నెక్స్ట్ ఇంకో ఎన్క్లోజర్కి అయితే పోయినాం. ఈడ 2 బ్లాక్ బేర్స్, అవి 2 ఉన్నాయి, ఎనిమిస్ అయినా ఫ్రెండ్స్ అయినా అవి అన్నట్టు అవి 2 ఆడుకుంటున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మేము లాస్ట్ ఎన్క్లోజర్లోకి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే ఇండియన్ బైసన్స్ ఉన్నాయంట. అయితే మా సార్ గుర్తు చేసిండు, రానా కొట్లాడుతాడు కదా బాహుబలి సినిమాలో, అట్లాంటివి. అండ్ ఇక్కడ చూసిరా ఆ పెద్ద బైసన్తో ఒక చిన్న బర్డ్, అవి ఫ్రెండ్స్ ఏమో ఎప్పటి నుంచో పక్కకే నడుచుకుంటారు, ముచ్చట్లయితే పెడుతున్నాయి. అండ్ ఇవి కూడా కొన్ని బైసన్స్. ఇక ఇదే లాస్ట్, మనం సఫారీలోకి నుంచి బయటికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఈ ఫీజెంట్ వరల్డ్ అని చెప్పేసి కొన్ని కోడీలు, కొన్ని బర్డ్స్ మళ్ళీ కనిపించినాయి మనకి. అండ్ లాస్ట్కి జూ పార్క్లో అక్వేరియం అయితే ఉండే. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ అక్వేరియంస్లో అయితే ఉన్నాయి. వాటి లోపల దానికి క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ అయితే సూపర్బ్ ఉండే, విత్ లైటింగ్ మనకి చూడడానికి చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. అండ్ ఇంకోటి ఇది చూసిరుగా వైట్ బిగ్ ఫిష్, ఈ ఫిష్ని చూడండి, దీన్ని మూతి అయితే కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ దీని పక్కకే ఉన్న ఫిష్ అయితే లేజీగా అద్దంకైతే అతుక్కుపోయింది. అండ్ ఈ ఫిష్ మనకి హాయ్ చెప్పడానికి మెల్లగా ఆ స్టోన్ వెనకాలకించి మౌత్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి హాయ్ అని అయితే యూటర్న్ తీసుకొని అయితే మళ్ళీ వెళ్ళిపోయింది. అండ్ ఇంకో అక్వేరియంలో చూసిరా ఫైండింగ్ నీమో, మీకు సినిమా మీకు తెలుసు కదా, సేమ్ అదే నీమో ఫిష్ ఇక్కడ ఉంది. నీమో వాళ్ళ డాడీ నీమో అని మా ఫ్రెండ్స్ అయితే మేమందరం అనుకున్నాము. ఇవైతే చాలా క్యూట్గా చిన్నగా బాగుండే.
చలో దాట్స్ కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ జూ విజిట్. అండ్ ఇవైతే మా క్లాస్ అందరం మేము ఫొటోస్ అయితే దిగినాం ఏవియన్ శాంక్చురీ దగ్గర, రెప్టైల్ హౌస్ దగ్గర. బ్యూటిఫుల్ వీడియో. Subscribe for more such videos. Bye.